ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఒక చిన్న అబ్బాయి ఒక ఉల్లిపాయ తీసుకున్నాడు. ఉల్లిపాయ తీసుకొని ఏం చేశాడంటే, దాని లోపల అంటే ఉల్లిపాయలకి పొరలు ఉంటాయి, ఒక్కొక్క పొర తీస్తున్నాడు. ఈ ఉల్లిపాయలు ఏముందో ఏముందో ఏముందని ఒక్కొక్క పొర తీస్తా ఉంటే పొరలు వెళ్ళిపోతున్నాయి, కానీ లోపల ఏమీ దొరకలేదు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు, నాన్న ఈ ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక్కొక్క పొర తీశాను, లోపల ఏముందని వెతకడానికి ప్రయత్నం చేశాను, లోపల ఏమీ లేదు, అంత గాలి ఉందన్నాడు. అంటే బైబిల్లో ఒక మాట, ప్రసంగి 2:11 దానికి సంబంధించిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే అనేక మంది ఈ లోకములో చాలా మంది ఇలాగను వెతుకుతున్నారు, కానీ ప్రభు కొరకు దావీదు 121 కీర్తన భాగములో ఆయన శ్రమలలో ఉన్నప్పుడు ప్రభు వైపు చూసి ఏమన్నాడు? కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను. కొండల తట్టు కాదు, మధ్యాహ్నం అయింది, ఏ కొండలో ఏముందని వెతకలేదు, కానీ కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును. మనము ప్రభు యొక్క సహాయము నిమిత్తమే, ప్రభు యొక్క ఆయన ఒక కార్యము నిమిత్తము మనము ప్రభు సన్నిధానములో ఉన్నాం. కానీ మనము ఏముందో ప్రశ్నించడానికి, అబ్బాయి ఆ ఉల్లిపాయ లోపల ఏముందో తెలుసుకొని ప్రశ్నిద్దాం అనుకున్నాడు, కానీ లోపల ఏమీ లేదు. ఒకవేళ ప్రశ్నించే వారముగా ఉన్నామా, లేకపోతే ఏం దొరుకుతుంది, లేకపోతే బంగారం దొరుకుతుందా, లేకపోతే డబ్బు దొరుకుతుందా, లేకపోతే మరొకట అని ఒకవేళ మనం ఆలోచించుకుంటే ఏమీ దొరకదు. కానీ ఏం చేయాలో మీకు చెప్తాను. ప్రసంగి 2:11 ఒక మాట చదివి సహాయం చేయండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు వివేచింపగా అవన్నీ ఏమైపోయాయి? నిదానించి చూడగా అన్నీ కూడా వ్యర్థమైపోయాయి. పడిన ప్రయాసం, ఒక మానవుడిగా భూమి మీద అడుగు పెట్టినది మొదలుకొని మానవుడు ప్రయాసముతోనే ఉంటున్నాడు. ఈ ప్రయాసం వలన, ఈ ఒక ప్రయాసం వలన ఏమైనా సంపాదించాడా, ఏమైనా పొందాడా అని ఆలోచిస్తే ఏమీ లేదు. నిదానించి చూడగా ఏమంటున్నాడు? వ్యర్థమైనవిగానే ఉన్నాయి. అందుకనే ఇప్పుడు వ్యర్థము కాకుండానట్లు, నీవు పడిన ప్రయాసము వ్యర్థము కాకుండానట్లు, శ్రమలలో నీవు విజయాన్ని చూడటానికి దావీదు 121 కీర్తన భాగములో 1 కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, సహాయము నాకు ఎక్కడి నుంచి వచ్చును? నీకు సహాయము కావాలి అంటే ఎవరిని వెతకాలి? మనుషులను కాదు, లోకములో ఉన్న వారిని కాదు, నీ తల్లిదండ్రులను కాదు, అన్నదమ్ములను కాదు, ఎవరిని వెతికినా ఏ సహాయం నీకు దొరకదు. కానీ నిన్ను సృష్టించిన వాడిని వెతకగలిగితే ఆయన సమస్తము తెలుసు. అందరూ బట్టి చప్పులు కొట్టి ప్రభువు స్తోత్రం చెప్తాం. సెల్ ఫోను తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్తే దానిలో ఏమున్నాయో చెప్పగలడు. ఒక వాచ్ను తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్తే అది ఏమై ఉన్నదో చెప్పగలడు. ఒక మైకును తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్తే దానిని గురించి వాడు చెప్పగలడు. కానీ ఈ మైకు చేయని వాడి దగ్గరికి వెళ్ళి, ఆ గడియారం చేయని వాడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ టీవీని చేయని వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దీన్ని కాస్త రిపేర్ చేయండి, ఏం చేస్తాడు? పాడు చేస్తాడు తప్ప ఏమాత్రము కూడా బాగు చేయలేడు. బాగు చేయబడాలి అంటే నిన్ను సృజించిన వాని, మనల్ని సృజించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ ప్రపంచంలో ఎవరు కూడా పెట్టని విధముగా, ఎవరు కూడా నీ కొరకు ప్రాణము పెట్టలేదు. కానీ ఈయన మాత్రం నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నీకు సహాయం చేయడానికి. నమ్మిన వారు గట్టిగా చెప్పబడి ప్రభువుకి స్తోత్రం చేద్దాం. స్పెయిన్ దేశమునకు
స్పెయిన్ దేశములకు చెందిన ఒక యువరాజు ఉన్నాడు. ఈ స్పెయిన్ దేశములో ఒక యువరాజు మంచి భక్తిపరుడు. కానీ హఠాత్తుగా ఒకసారి సైన్యము ద్వారా, అక్కడున్న సిపాయి వారి ద్వారా పట్టుబడ్డాడు. ఇతడు వారందరూ కూడా తిరుగుబాటు చేసి ఇతని మీద ఇతను ఏం చేశారంటే చెరసాలలో బంధించారు. చెరసాలలో పెట్టి బంధించి బాగా ప్రతిరోజు ఇబ్బంది పెట్టి గాయపరుస్తూ వేదన అనుభవిస్తున్నాడు. కానీ అతడు ఎన్నడూ కూడా బైబిల్ లేకుండా ఉండలేదు. సిపాయి వాళ్ళు, సైన్యము ఎందరూ అతన్ని, ఈ యువరాజుని ఎన్నో విధములుగా బాధ పెట్టినా అతడు ఎన్నడూ కూడా బైబిల్ విడిచిపెట్టి తన పనిని చేయలేదు. ఈ ఒక బైబిల్ను పట్టుకొని ఇతడు ఆ చెరసాలలో బంధించబడ్డాడు, జైల్లో ఉన్నాడు. చెరసాలలో ఇతడు ఉన్న ఆ చెరసాలలో బంధించబడిన తర్వాత ఇతడు ఉన్న ఆ చెరసాల ఆ యొక్క స్థలాలు ఎలా ఉందంటే భయంకరమైన పుర్రెలు, అంటే మనిషిని, మానవుని యొక్క పుర్రెలు. ఈ స్పెయిన్ దేశంలో ఆ చెరసాలలో, ఆ జైల్లో మనిషిని పుర్రెలు, అక్కడ భయంకరమైన దుర్వాసన, భయంకరమైన ఘోరమైన వాసనలు. ఈ పరిస్థితిలో అతడు 33 సంవత్సరాలు వాటి మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉండి ఎన్నడూ కూడా దేవుని లేదా క్రీస్తు ప్రేమను మర్చిపోలేదు. ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రభుని స్తుతిస్తున్నాడు ఈ యొక్క యువరాజు. గట్టిగా చప్పట్లు కొడతా. ఇంత శ్రద్ధగా, ఇంత దేవుని కొరకు ఆతృతతో ఇతడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆ సైన్యం వారు పట్టి చెరసాలలో బంధించి ఆ యొక్క స్థలములో వాసన వచ్చే స్థలాలలో, ఆ పుర్రెలు ఉండే స్థలములో ఈయన పెట్టినా ఈయన క్రీస్తు ప్రేమను మర్చిపోలేదు. క్రీస్తు ప్రేమను మర్చిపోలేదు, బైబిల్ విడిచిపెట్టలేదు. దావీదును కూడా శ్రమ అతన్ని వెంబడిస్తూ ఉంటే, మరణం అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే యెహోవాను మర్చిపోలేదు. గట్టిగా చెప్పడం. ఈ భక్తిపరుడైన యువరాజు బైబిల్ చేతులు పట్టుకున్నాడు. ఆ చెరసాలలో దుర్వాసన గల ఆ స్థలములో, పుర్రెలు ఉండే ఆ స్థలములో అక్కడ బంధించబడి ప్రార్థన చేస్తున్నాడు. 33 సంవత్సరాలు ప్రార్థన చేసి క్రీస్తు ప్రేమను మర్చిపోక అక్కడే మరణించాడు. కానీ ఈ చెరసాల జీవితంలో అతను చేసిన పని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. చెరసాలో ఆయన ఉన్న 33 సంవత్సరాలు ఏం చేశాడో ఆలోచించండి. ఈరోజు శ్రమలలో ఉన్న నీవు, ఇబ్బందిలో ఉన్న నీవు, ఆదరణ లేని నీకు, అయ్యో సంతానము లేదని, ఉద్యోగము లేదని, వ్యాపారం లేదని, లాస్ అయిపోతున్నానని, నా పరిస్థితి భయంకరంగా ఉందని, రోగములతో అనేకమైన దుఃఖములతో ఉండిపోయాను, నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ ప్రశ్నించుకుంటున్నారేమో. అయితే ఈ యొక్క యువరాజు ఆ స్పెయిన్ దేశంలో ఆ చెరసాల తాను చేసిన పని ఏంటో తెలుసా? ఆ యొక్క చెరసాల తాను చేసిన పని, యువరాజు ఆ చెరసాల జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఆ సమయాన్ని వృధా చేయలేదు. శ్రమలో ఉన్నానని కృంగిపోలేదు, చెరసాలలో ఉన్నానని దుఃఖపడలేదు. అతడు చేసిన పని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకి. మనం కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగానే ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఇతడు ఆ సమయాన్ని వృధా చేయకుండా అతని దగ్గర ఏ బైబిల్ అయితే ఉన్నదో, ఆ చెరసాలలో బంధించబడినప్పుడు ఏ బైబిల్ అయితే అతని యొక్క చేతిలో ఉన్నదో, 33 సంవత్సరాల చెరసాల జీవితంలో ఉండి మరణించాడో, అతని చేతిలో ఉన్న బైబిల్ని ఏం చేశాడు తెలుసా? చదివాడు, ధ్యానించాడు. ఇతను ఇంకేం చేశాడు తెలుసా? దాన్ని ధ్యానించి చదివి ఆ యొక్క బైబిల్లో క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 భాగాలు ఉంటాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇతడు ఈయన ఆ చెరసాల జీవితంలో దాన్ని చదివి అందులో ఉన్న అధ్యాయాలు
వచనాలన్నీ కూడా లెక్కించి ఆ చెరసాలలో తాను ఉండి తన చేతిలో ఉన్న బైబిల్ను పట్టుకొని సమయాన్ని వృధా చేయకుండా ప్రతిరోజు ధ్యానించి అదేం చేశాడంటే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్న ఆ యొక్క అక్షరాలన్నిటిని కూడా లెక్కించాడు. పాత నిబంధనలో 27,21,100 అక్షరాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 8,45,380 అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు మొత్తం పాత నిబంధన క్రొత్త నిబంధనలో 35,66,480 అక్షరాలు ఇతడు లెక్కించి ఆ బైబిల్ యొక్క భాగాలన్నీ కూడా ధ్యానించి ఇతడు మనసులో పెట్టుకోలేదు. చెరసాల గోడల మీద, దేని మీద? చెరసాల గోడల మీద అక్కడ ఉన్న మేకులు తీసుకొని అక్కడ చెక్కాడు. చెక్కి అతడు తన ప్రాణము పోగొట్టుకున్నాడు, మరణించాడు. చెరసాల అధికారి ఇతడు ఏం చేస్తున్నాడు చూద్దామని చెరసాలలోనికి ప్రవేశిస్తే అతడు చచ్చిపోయి ఉన్నాడు. అతని చేతిలో బైబిల్ అలా పట్టుకొని ఉన్నాడు. అతని చుట్టూ చూస్తే పుర్రెలు ఉన్నాయి, దుర్వాసన ఉన్నది. ఆ గోడల మీద ఏం కనిపిస్తున్నాయంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన అక్షరాలు ఎన్ని ఉన్నాయో మొత్తం 35,66,480 అక్షరాలు అక్కడ కనిపిస్తున్నాయి. గట్టిగా చొప్పులు కొడతా. సమయాన్ని వృధా చేయలేదు. ఒకవేళ నీవు కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నానని మనం ఆయన మర్చిపోతాం, అవసరం లేదని మన ఇష్టానుసారం బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. శ్రమలలో ప్రభు నీకు తోడై ఉన్నాడు. తోడై ఉన్న తర్వాత ఈ అక్షరాలు ఆ గోడల మీద రాయబడిన తర్వాత చెరసాల అధికారి రక్షించబడ్డాడు. గట్టిగా చొప్పలు కొడతా. ఈ చెరసాల అధికారి రక్షింపబడి ఆయన తన జీవితంలో ఏమన్నాడంటే క్రైస్తవులు ఎందుకు శ్రమలను ఎదుర్కోవాలి అని అన్నాడు. శ్రమను కనిపెట్టాలి అని అన్నాడు. ఈ శ్రమను కనిపెట్టుటకు అతడు ఒక మాటను కూడా జ్ఞాపకం చేశాడు. 37వ కీర్తన భాగం 4వ వచనములో ఈ ఒక చెరసాల యువరాజు చనిపోతూ ఉన్నప్పుడు అతనికి ఇష్టమైన వాక్యాలు కూడా రాశాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. మనము శ్రమలో ఉన్నామా? యెహోవాను బట్టి సంతోషిద్దాం, దేవుని బట్టి ఆనందిద్దాం, ప్రభుని బట్టి సంతోషిద్దాం. నిన్ను ఒకవేళ దీని ముఖం చూడకూడదు అంటున్నారేమో, దేనికి పనికి రాడు అని అంటున్నారేమో, చాలా తక్కువ వాడని ఒకవేళ హీనంగా చూస్తున్నారేమో, కానీ ప్రభు నిన్ను లేపబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేనికి పనికి రావని ఒకవేళ తొక్కివేయచ్చు, నిన్నే ప్రభు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు దేనికి పనికిరాడని యువరాజును తీసుకుని వెళ్ళి ఇతడు దేవాతి దేవుని కలిగి ఉన్నాడు. యువరాజును ఏం చేశారు? చెరసాల బంధిస్తే ఆయన వాక్యం ఊరుకుంటుందా? ఆ వాక్యము రాజునే మార్చేసింది. నీవు దేనికి పనికి రావడం వల్ల అంటే బంధించబడ్డ శ్రమల చేత. కొందరు చాలా మంది, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మాకు సంతానం లేదని చాలా మంది వచ్చారు. 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఒక ఆమె 23 సంవత్సరాలు. నేను అన్నాను, యెహోవాను బట్టి సంతోషించు. శ్రమలు నిన్ను చుట్టాయా? ప్రభుని జీవితంలో విడుదల చేయగలడు. ఆయనకు అసాధ్యమైన ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందుకే మరొక మాట ఏమన్నాడు తెలుసా ఆ యువరాజు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11లో అతని జీవితంలో అనుభవాన్ని మీకు చెప్తున్నాను. ఈరోజు మనము కూడా కృంగిపోయి ఉండొచ్చు, కానీ కృంగిన వేళలో బలపరచువాడు దేవుడు. ఆ యెహోవా మన పక్షమున ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, నేను ఈ స్థితిలో ఉన్నాను. ఈ షరతు లేదా? ఫిలిప్పీ 4:11 వాక్య భాగం. నేను ఇలాగూ చెప్పుడం లేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఆ స్థితిలో ఉన్నాను,
లేని స్థితిలో ఉన్నాను, ఉన్న స్థితిలో ఉన్నాను. ఆ దానిని బట్టి ఏం చేస్తున్నాను? నేను నేర్చుకుంటున్నా. శ్రమల్లో మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకనే క్రైస్తవ జీవితం విలువైంది. క్రైస్తవ జీవితం చేయాల్సిన పని ఏంటో ఎవరు చదవద్దు, నేను చెప్తాను వినండి. క్రైస్తవ జీవితం ఏం చేయాలి అంటే శ్రమలను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఒక జీవితం ఎప్పుడు ఎదుర్కొంటుంది అంటే క్రైస్తవ జీవితం ఎప్పుడైతే శ్రమల కొరకు కనిపెడుతుందో అప్పుడు దీవించబడతాం. యోహాను సువార్త 15:19-20 అక్కడ కనిపిస్తుంది, శ్రమల కొరకు కనిపెట్టవలెను. 16:2 20 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 ఏమంటారంటే శ్రమల కొరకు కనిపెట్టాలి. ఎవరు కనిపెడతారండి? ఎవరైనా కోరుకుంటారా శ్రమని? శ్రమ తొలగించబడాలనుకుంటారు కానీ శ్రమని ఎవరు? కానీ క్రైస్తవ జీవితంలో శ్రమను కోరుకోవాలంట. శ్రమను కోరుకుంటే పరిస్థితి ఏంటి? శ్రమను కోరుకుంటే పరిస్థితి ఏంటి అంటే రోమాపత్రిక 5:3 యాకోబు 1:3 శ్రమలు నీకు ఓర్పును అను ఫలము నీ జీవితంలో కలగజేస్తాయి. శ్రమను నువ్వు కనిపెట్టుకుంటే శ్రమలలో నీవు అనుభవాన్ని నేర్చుకుంటావు, ఓర్పును నేర్చుకుంటావు. ఆ యొక్క ఓర్పు నీ జీవితంలో గొప్ప ఫలమును తీసుకుని రాబోతుంది. గట్టిగా చెప్పగలుగుతా. ఈ శ్రమల కొరకు కనిపెట్టుకుంటే ఒక ఓర్పేనా నీ జీవితంలో పొందేది? కీర్తన 30:5 అక్కడ కనిపిస్తుంది. 126 కీర్తన 5:6 ఏమంటారంటే శ్రమ మన జీవితంలో సంతోష ఫలమును తీసుకొని వస్తుంది. ఒకటి శ్రమ ఓర్పును, శ్రమ సంతోషాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. అదే కాదు, ప్రసంగి 7:3 ఈ శ్రమను నువ్వు కోరుకోవటం ద్వారా అతడు ఆ యువరాజు జీవితంలో పొందిన అనుభవాలు ఈరోజు మనము కూడా నేర్చుకుంటే మంచిది అని ఆశపడుతున్నాను. ప్రసంగి 7:3 1 పేతురు 5:10 ఏమని రాయబడి ఉంది అంటే శ్రమ పరిపక్వత్వమును మనలో జీవితంలో పరిపక్వత్వం అనే ఫలమును తీసుకుని రాబోతుంది. అంటే పరిపూర్ణముగా చేస్తుంది. కొంతకాలం అబ్రహాము జీవితాన్ని చూస్తే అబ్రహాము శారా జీవితంలో 75 సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు సంతానాన్ని ఇస్తానని. 100 సంవత్సరాలు వచ్చాయి, 25 సంవత్సరాలు ఎదురు చూశారు. అప్పుడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఒక్క రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు. ఎప్పుడంట? 25 సంవత్సరాల తర్వాత. అబ్రహాములో 25 సంవత్సరాలంటే మరొక విచిత్రమైన సంఘటన నీకు చెప్తాను. ఆదికాండములో మీరు చూస్తే అక్కడ 5వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అక్కడ కనిపిస్తుంది నోహావు అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఈయనగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నాకు సంతానం కావాలి అని ప్రార్థన చేస్తే ఈయన సంతానం ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? ఆయన వయసు 500 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. 3 కుమారులను. గట్టిగా చెప్పకూడదు. 500 సంవత్సరాలప్పుడు 3 కుమారులు. అబ్రహాముకి 25 సంవత్సరాలే కుమారుని పొందుకోవటానికి. నోహావుకి 500 సంవత్సరాలు. ఈరోజు ఒకవేళ 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఒక సంతానమే కాదు, అది ఏదైనా రోగమా, బాధన, దురాత్మ శక్తుల, వ్యాధుల, అది ఏదైనా కావచ్చు, నీలో నీవు ఆ శ్రమను పొందిన తర్వాతే శ్రమల కొరకు కనిపెడితేనంట ఓర్పు నీకు కలుగుతుంది, సంతోషమును పొందుకుంటావు, పరిపక్వతను పొందుకుంటావు. ఆ పరిపక్వత్వం నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:11 శ్రమ నీతి అనే సమాధానమును ఇచ్చును. శ్రమ ఏం చేస్తుంది? నీతి అనే సమాధానమును ఇస్తుంది. ఈ సమాధానం పొందటానికే దావీదు కొండల తట్టు, ఎవరి తట్టు? కొండల తట్టు కనులెత్తిచున్నాడు. సహాయం ఎవరి వలన కలుగును? ఆ సహాయం కలిగించేవాడు, కలగ చేసుకునేవాడు యెహోవా ఉన్నాడు. గట్టిగా చెప్పగలుగుతా. యుద్ధ రంగములోకి వెళ్ళాడు దావీదు. శత్రువైన
గొలియాతు నిలబడ్డాడు. కలగ చేసుకున్నాడు యేసయ్య. కలగ చేసుకుంటే గొలియాతు హతము చేయబడ్డాడు. నా యేసయ్య నీ కొరకు ఆయన కలగ చేసుకుంటాడు. ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడి సమాధానాన్ని ఇస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పకూడదు. మనం భయపడద్దు, అధైర్యపడవద్దు. ఒకటే, ఆయన కొరకు కనిపెట్టు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఈ యువరాజు మాత్రం బైబిల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. చెరసాలలో ఉన్నా విడిచిపెట్టలేదు. పట్టుకున్నాడు, రాశాడు. ఆ రోజు రాసిన మాటలే ఆ జైలు అధికారి, జైల్లో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఈరోజు నీవు ప్రభు రక్షించాడా? విశ్వాసాన్ని కాపాడుకో, ప్రభు కొరకు నిలబడు, దీవించబడతావు. నీ జీవితంలో ఆయన రాకడ వరకు నమ్మకముగా ఈ యొక్క ఓర్పును, సంతోషము, పరిపక్వతను, నీతిని కలిగి ప్రభు కొరకు బ్రతుకుదాం. బ్రతికించబడి మన జీవితంలో ఏది కొదవగా ఉందో దానిని ఈ రోజు మనం అనుభవించబోతున్నాం. నమ్మిన వారం అందరూ కూడా ప్రభుకి స్తోత్రాలు చెప్పి ప్రభువుని గణపరచుదాం. అందరం లేచి నిలబడదాం. యేసయ్యా, మీ నామానికి వందనాలు. విశ్వాసమును గురించి నీ దాసుల ద్వారా మాట్లాడారు. అది స్థిరమైనదిగా ఉండటానికి మేము ఏ రీతిగా కనిపెట్టాలో, యువరాజు జీవితంలో మీరు అప్పగించిన దానిని కాపాడుకొని ఆ వాక్యమును ధరించి ఆ స్పెయిన్ దేశములో అనేకులను ప్రభు వైపు తిప్పడానికి ఆ జీవితాన్ని దేవుడు స్థిరపరచాడు. ఈరోజు నువ్వు భయపడద్దు. ఇదిగో ప్రభు నీ జీవితం ద్వారా గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ యొక్క జీవితంలో శ్రమను పొందుతున్న నిన్ను, శ్రమను పొందుతున్న నీ జీవితంలో ఆ శ్రమలలో నుంచి గొప్ప ఓర్పును బయటికి రాబోతూ ఉంది. గొప్ప సంతోషము కలగబోతూ ఉంది. గొప్ప పరిపక్వత్వం నీలో నుంచి రాబోతూ ఉంది. గొప్ప నీతి నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ ప్రశస్తమైన దేవునికి వాక్కు నీ జీవితంలో ఎక్కడ ఉన్నా, అయ్యో శ్రమను పొందుతున్నానండి, నువ్వు ఎక్కడ శ్రమను పొందినా ఇది ప్రభువే నీకు ఇచ్చి ఉన్నాడు. ఆ శ్రమను పొందు. శ్రమలో నిలబడి సహించు. దేవుడి జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతావు. గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు. అడుగుదామా యేసయ్య, పశ్చాత్తాపడదామా యేసయ్య. మన దేవుడు సజీవుడు. ఆయన మరణం గెలిచి లేచిన వాడు, శ్రమను సహించిన వాడు, మరణపు కొలను ఓడించిన వాడు. నువ్వు కూడా ఈ శ్రమను ఓడించాలనుకుంటున్నావా? నీకున్న ఆ దుఃఖాన్ని ఎదిరించి సంతోష గానములు పొందాలనుకుంటున్నావా? ఆ దుఃఖమైన కన్నీళ్లు నీ నుంచి దూరమైపోయి సంతోషమైన గానములు, సంతోషమైన కన్నీళ్లు చూడాలని ఆశపడితే, ఇదిగో యేసయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నాలో ఆ ఓర్పును దయచేయి, ఆ సంతోషము దయచేయి, ఆ పరిపక్వతను దయచేయి, ఆ నీతిని నాకు అనుగ్రహించు. నీ కొరకు నేను ఉంటాను అని ఆ యువరాజు శిరస్సాలో ప్రభు యొక్క వాక్యాన్ని పట్టి క్రీస్తు ప్రేమను మర్చిపోలేదు. శ్రమలు సహించి మరణించాడు. ఫలములు బయటకు వచ్చాయి. నీలో ఆ శ్రమను సహించడం ఇష్టపడితే, ఆ విశ్వాసాన్ని పొందడానికి, కాపాడుకోవడానికి ఆశ కలిగి ఉంటే, ఎవరైనా కావచ్చు. నువ్వు ఎక్కడ ఉండి వర్తమానం వింటున్నావో, ఎక్కడ ఉండి సురాలు వింటున్నావో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఆ శ్రమలో ఉన్న నీ జీవితంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే ఆవరించి ఆయన కార్యాలు జరుగును గాక. ఇరుకులో, ఇబ్బందులో, రోగములో, శ్రమల్లో
గట్టిగా చెప్పబడి ప్రభుకు స్తోత్రం చెబుదాం. బిగ్గరగా చెప్పబడి ప్రభుకు స్తోత్రం చెబుదాం. యేసు నీ ఓర్పు, సమాధానం, సంతోషము, ఆనందము నాకు దయచేయి. నీ కొరకు బ్రతికే శక్తి, నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయి యేసయ్యా. శ్వాసములో దావీదు వలె కనిపెట్టి నీ వైపు చూచుటకు ఆ యొక్క రాజు వలె ఆ యొక్క వాక్యమును పట్టుకొని అందరూ ఒక వైపు విద్యాసంచుకొని సేకరించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా మీ నామమున దేవుడు మన జీవితంలో చేసిన మేలు బట్టి నువ్వు ఏ దుఃఖంతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో నాకు తెలియదు. కానీ నిన్ను నన్ను పరీక్షించేవాడు యేసే ఉన్నాడు, చూసేవాడు యేసే ఉన్నాడు. ఏది నీలో కుదువగా ఉన్నదో పొందాలని ఆశపడిన వారు ఒక్కసారి ఆయన వైపు చేతులు పైకెత్తి బిగ్గరగా చెవులు కొట్టి ఈ యొక్క శ్రమలలో నీ ఉన్న దుఃఖములో ఆ యేసయ్య కార్యము అద్భుతము ఆశ్చర్య కార్యము ఇప్పుడే యేసయ్య ఇప్పుడు నీ జీవితంలో సత్యము సత్యము నెమ్మది నెమ్మది రక్షణ మానసు పుట్టివారికి నేర్పించండి. చూపుని ఇవ్వండి. నెమ్మది దయచేయండి. లోక శక్తులతో పీడింపబడిన వారి ఇప్పుడే యేసు రక్తములో విముక్తి కలుగును గాక. క్యాన్సర్, టీబీలు, హెచ్ఐవీలు, థైరాయిడ్లు యేసు నామములో తొలగించబడును గాక. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్క జీవితాన్ని, హృదయాన్ని ప్రణాత్మ దేవుడు కప్పి పరిశుద్ధాత్మ కార్యము జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని స్థలంలో మనతో మాట్లాడు. దుఃఖంతో వేదనతో ఈ స్థలంలో ఉన్నారు. నీ ప్రతి దుఃఖము నుండి ప్రతి వేదనతో ప్రభు తీర్చబోతున్నాడు. గుర్తు పెట్టుకో, సంతానం లేని వారు ఒక్కసారి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు వైపు చూడండి. ప్రభు యొక్క అద్భుతం ఇప్పుడే, ప్రభు యొక్క అద్భుతం ఈ జీవితంలో వచ్చే ఏడాది కాలం మీ కౌగిలిలో యేసు నామములో బహుమానం పొందుదురు గాక. రైట్ నౌ ఇప్పుడు నీ పరలోకం ద్వారములు తెరవండి. నీ పరిశుద్ధాత్మ కార్యం ఇప్పుడే జరుగును గాక. రోగములతో, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారు నాతో ఏకీభవించండి. ఇప్పుడే క్యాన్సర్ కానీ, టీబీలు కానీ, హెచ్ఐవీలు కానీ, కంతులు కానీ యేసు నామములో కరిగిపోవును గాక. యేసు నామములో, యేసు రక్తములో ఇప్పుడే ఇప్పుడే ప్రతి ఒక్క కంతులు గడ్డలు కరిగిపోవును. నీ ప్రజలైన మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్యములు విని వారి హృదయాల్లో స్థిరమైన జీవితాన్ని కలిగి వారు నిలబడి శ్రమల కొరకు కనిపెట్టి ఓర్పును, సంతోషమును, పరిపక్వతను, నీతిని సంపాదించుకునే కృపాన్ని బిడ్డలకు యేసు నామమున దయచేయును గాక.
నీ బిడ్డలు పొంది నమ్మకముగా జీవించుదురుగాక. ఈ ఆత్మలన్నిటిని నీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి.